రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో స్కూల్ పిల్లలు ఇబ్బందులు పడకుండా ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు స్టార్ట్ అవుతూ ఉండగా ఏపీలో మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒంటిపూట బడుల సమయంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహిస్తారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి రాజుకుంటుంది. గాంధీభవన్లో జరిగిన దీపదాస్ మున్సి అభిప్రాయ సేకరణలో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆమెను కోరారు. కాంగ్రెస్ జెండా మోసిన తమని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అవకాశం ఇస్తున్నారని సీనియర్ నేతలు మండిపడ్డారు. 45 సంవత్సరాల మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అంటే జెండా మోసిన వల్ల మేము మాకు ఇంతవరకు ఏ పదవి లేదు. నేను నల్గొండ టికెట్ ఎంపీ టికెట్ అడిగినా కానీ మాకు ఎలాంటి ఆ పరిశీలన కూడా చేయలేకపోతున్నాం. మా అప్లికేషన్స్ మాకు బాధ చేస్తున్నది. మా కుటుంబంలో విలువపోతుంది, ప్రజల్లో విలువపోతున్నది. మమ్మల్ని గుర్తించాలని మేము చెప్తున్నాం అన్నమాట. కాబట్టి సీనియర్లకు స్థానం కల్పించాలి. మేము లాయర్గా కాంగ్రెస్ 47 years పనిచేస్తున్నాం సార్. మాకు ఎలాంటిది లేకుండా చేస్తున్నారు. ఏ గుర్తింపు ఇంతవరకు ఇవ్వలేదు. కనీసం నామినేటెడ్ కూడా మాకు లేకుండా అయిపోతుంది ఇంతవరకు. నేను ఎంపీ టికెట్ అడిగినాను నేను నల్గొండ. అంటే వాళ్ళ కుటుంబాలకే వస్తున్నారు. నారాయణ రెడ్డి పార్టీలు కుటుంబాలకే ఇస్తున్నారు. మాకు లేదు, స్థానం లేక బాధపడుతుంది.